సమ్మర్ వచ్చేసింది కదా, మనం అందరి నోటి నుంచి కామన్గా వినే వర్డ్ బాగా వేడి చేసింది అని చెప్పి చాలా కామన్గా వింటూ ఉంటాం. సో అసలు ఈ వేడి చేయడం అనేది ఎందుకు వస్తుంది, దీనికి సొల్యూషన్ ఏమన్నా ఉందా, మనం న్యాచురల్గా ఎలాంటి రెమెడీస్ తీసుకోవచ్చు అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. సో మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే, యాక్చువల్గా వేడి చేస్తుంది అనేది ఒక రోగం అనేది కాదండి, దాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. లైక్ ఏంటి, కొంతమంది బాగా జలుబు చేసింది అనేది కూడా వేడి జలుబు చేసింది అని చెప్తారు. కొంతమంది స్టమక్ పెయిన్ వస్తుంది, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లము, ఎసిడిటీని బాగా పొట్టలో వేడి చేసిందని చెప్తూ ఉంటారు. ఇంకా కొంతమంది బాగా వేడి ఫీల్ అవటాన్ని వేడి చేసిందని చెప్తూ ఉంటారు. కొంతమంది యూరిన్లో మంట ఉండటాన్ని, ఇంకా ఏంటంటే కొంతమందికి లైక్ స్కిన్ మీద ర్యాషెస్ కానీ పింపుల్స్ లాగా రావటము, ఇంకా కొంతమందికి మోషన్కి ఫ్రీగా వెళ్ళకపోవటం, మలబద్ధకం సమస్య, ఇలాంటి రకరకాల సమస్యల్ని కామన్గా వేడి చేసింది అని చెప్పి వాడుక భాషలో చెప్తూ ఉంటారు. సో నిజంగా అసలు ఈ వేడి చేయటం అనేది ఏదన్నా జబ్బా అంటే, వేడి చేయటం అనేది ఎలాంటి జబ్బు కాదండి. అంటే ఇంకొకటి ఏంటి అంటే, మన బేసల్ బాడీ టెంపరేచర్ అనేది అందరికీ ఫిక్స్డ్గా ఉండదు. అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ డిగ్రీస్లో, చాలా డిగ్రీస్లో మార్పు ఉండదు, కానీ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ డిగ్రీస్లో ఒక్కొక్కల ఒంటి తీరుకి కొంచెం తేడా ఉంటుందన్నమాట. కాబట్టి కొందరి శరీర తీరు కూడా కొంచెం వేడిగా ఉండటం అనేది కామన్గా ఉంటుంది. సో మనం ఈ వేడి తగ్గించుకోవాలి అంటే మనం ఎలాంటి రకాల ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అనే విషయానికి వస్తే, లైక్ మెయిన్గా మనకి కూలింగ్ చేసుకోవడానికి మెయిన్గా వాటర్ అనేది అందరికీ తెలుసు. కాకపోతే మనం ఉట్టి వాటర్ని ఎక్కువగా తీసుకోలేం కాబట్టి వాటర్ అట్లీస్ట్ ఒక 3 లీటర్స్ ఆఫ్ వాటర్ రెగ్యులర్గా తీసుకునేటట్టు చూడండి. అండ్ ఒకటేసారి వాటర్ తాగకుండా మీరు ఫ్రీక్వెంట్గా కొంచెం కొంచెంగా వాటర్ తీసుకునేటట్టు చూడండి. అండ్ వాటర్ ఎక్కువగా ఉండే పదార్థాలకి మెయిన్గా ప్రిఫరెన్స్ ఇవ్వండి. జనరల్గా చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, మనకి వేడి ఎక్కువ ఉంది కాబట్టి చల్లటి పదార్థాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారు. చల్లటి పదార్థాలు తీసుకోవద్దండి, బాడీకి చలువ చేసే పదార్థాలు తీసుకోండి మెయిన్గా. లైక్ అలాంటివి ఏంటి అంటే, మెయిన్గా కొబ్బరి నీళ్ళు ఒకటి, మజ్జిగ ఒకటి బాడీకి చాలా చలవ చేసి బాడీని కూల్గా ఉంచుతాయి. అండ్ బాడీకి మనం ఇప్పుడైతే ఏమేమైతే చెప్పుకున్నామో, ఈ మలబద్ధకం సమస్య కానీ, స్కిన్ ర్యాషెస్ రావటం కానీ, పొట్టలో నొప్పి, ఎసిడిటీ, ఇలాంటి చాలా వరకు సమస్యలు, అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటి చాలా వరకు సమస్యలు వీటితో తగ్గిపోతాయి అన్నమాట. అండ్ లెమన్ వాటర్ మెయిన్గా తీసుకోవచ్చు. అండ్ దానిలో నానబెట్టిన సబ్జా గింజలతో ఒకటి తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, మనకి న్యాచురల్ షుగర్స్ ఎక్కువగా ఉండే చెరుకు రసం, షుగర్ కేన్ జ్యూస్ కూడా మనకి శరీరంలో వేడి తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో మనం కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ, ఈ లెమన్ వాటర్, సబ్జా సీడ్స్ కానీ, షుగర్ కేన్ జ్యూస్ కానీ మెయిన్గా బాడీలో వేడి తగ్గించడానికి ఉపయోగించవచ్చు. అండ్ కూరగాయల్లో మెయిన్గా వాటర్ ఎక్కువగా ఉండే కూరగాయలు లైక్ బీరకాయ, సొరకాయ లాంటివి ఎక్కువగా తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే మనకు వాటర్ ఎక్కువగా ఉండేవి, క్యాలరీస్ తక్కువగా ఉండేవి, హెవీ షుగర్స్ కూడా మనకి డిహైడ్రేషన్ కలిగిస్తాయి బాడీకి. కాబట్టి షుగర్స్ కొంచెం తక్కువగా ఉండే కర్బూజా లాంటివి, అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే వాటర్ మిలన్ లాంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనం తీసుకునే ఫుడ్ అనేది మన బాడీని చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో మనం ఎప్పుడైతే బాగా ఆయిల్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకుంటామో మన బాడీ డీహైడ్రేషన్ గురైపోయి మన శరీరంలో ఇంకా ఎక్కువ వేడి అనిపించడం, ఈ వేడి వల్ల వచ్చే లక్షణాలు మనకి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బాగా స్పైసీగా ఉండే ఫుడ్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. అండ్ ఈ కూల్ డ్రింక్స్ మెయిన్గా ఏంటి అంటే, మన గట్ పేగుల లోపల pH ని ఆల్టర్ చేసేసేస్తాయి అన్నమాట. కాబట్టి కూల్ డ్రింక్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకుండా అవాయిడ్ చేసేసేయండి. ఇంకొకటి మెయిన్గా మనకి బాడీకి వేడి కలిగించే పదార్థాల్లో స్మోకింగ్, డ్రింకింగ్ ఒకటి మెయిన్గా చెప్పాలండి. ఈ ఆల్కహాల్, స్మోకింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో సమ్మర్లో తీసుకోకుండా ఉండేటట్టు చూడండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనకి బాడీకి ఎండ పడదు, కొంతమందికి ఎండకి వెళ్ళగానే ర్యాషెస్ వస్తుంది అని, మన బాడీ తీరే వేడిగా ఉంది అన్నప్పుడు మెయిన్
మెయిన్గా బాగా పీక్ అవర్స్ ఆఫ్ సమ్మర్లో సన్ ఎక్స్పోజర్ లేకుండా చూసుకోండి. అండ్ మెయిన్గా మనకేంటి ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి 3 o'clock వరకు బాగా వేడిగా ఉంటుంది కదా. సో ఆ టైంలో వీలైనంత వరకు ఎండకు వెళ్లకుండా చూడండి. ఇన్ కేస్ మీరు తప్పక వెళ్ళాల్సి వస్తే గాగుల్స్ కానీ, లేకుంటే ఆడవాళ్ళు అయితే స్కార్ఫ్ కానీ, జెంట్స్ అయితే క్యాప్ లేకుంటే అంబ్రిల్లాస్ కానీ, ఇది ఏదో ఒకటి క్యారీ చేసి సన్ ఎక్స్పోజర్ని వీలైనంత వరకు తగ్గించుకునేటట్టు చూడండి. అంతేకాకుండా కొన్ని హోమ్ రెమెడీస్ లైక్ మనం అరికాళ్ళని ఆయిల్తో మసాజ్ చేసుకోవటం వల్ల శరీరంలో వేడి చాలా వరకు తగ్గుతుంది. సో మనకి పాదాలకి కానీ, లెగ్స్కి కానీ ఆయిల్ మసాజ్ చేసుకుంటూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటుంది, బాడీని కొంచెం హీట్ నుంచి తగ్గిస్తుంది అన్నమాట. సో ఇలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు. అండ్ స్కిన్ మీద ర్యాషెస్, యాక్ని, ఇట్లా పింపుల్స్ లాగా వచ్చిన వాటికి మనము కెమికల్స్ అండ్ బాగా కాస్ట్లీ మెడిసిన్స్ ఏమీ అవసరం లేదండి. మెయిన్గా మనకి చందనం, గంధంకి చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా. మీరు న్యాచురల్గా స్కిన్ మీద ఈ చందనం అప్లై చేయడం వల్ల కూడా బాడీకి చాలా వరకు రిలీఫ్గా ఉంటుందన్నమాట. సో మెయిన్గా మీరు ఈ డైట్ చేంజెస్ చేసుకోవటము, వాటర్ ఎక్కువగా తీసుకోవటము, వాటర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటా ఉంటే చాలా వరకు బాడీ హీట్ను తగ్గించుకోవచ్చు. అండ్ ఇవి చేసినా కానీ మీకు ఏదన్నా ఇబ్బందిగా ఉంది, లైక్ యూరిన్లో ఎక్కువ ఇన్ఫెక్షను, మంటలాగా ఉన్నది, ఈ న్యాచురల్ రెమెడీస్తో తగ్గట్లేదు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంది, తట్టుకోలేనంతగా ఎసిడిటీ ఉంది, అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటే మాత్రం ఒకసారి డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకొని మీకు ప్రాబ్లమ్కి స్పెసిఫిక్గా మెడిసిన్ రాయించుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో ఏంటి అంటే బాడీ హీట్ అనేది తట్టుకోలేనట్టుగా ఉంటుందన్నమాట. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా బాడీ హీట్ సెన్సిటివ్గా ఉండటము, ఫ్లక్చువేషన్స్ రావటం ఉంటుందన్నమాట. సో మీకు రిపీటెడ్గా ఇలా వేడి తట్టుకోలేకపోవటము, ఇలాంటి సమస్యలు వస్తుంటే మాత్రం ఒకసారి మీకు థైరాయిడ్ లాంటి ప్రాబ్లం ఏమన్నా ఉందా చెక్ చేసుకోండి. అండ్ ఎండాకాలంలో మెయిన్గా ఫ్రిడ్జ్ వాటర్ అవాయిడ్ చేసి నార్మల్ టెంపరేచర్ వాటర్ తాగండి. నార్మల్ టెంపరేచర్ వాటర్కి మీకు దాహం తీరట్లేదు అనుకుంటే ఇంకా బెస్ట్ ఏంటి అంటే వీలైనంత వరకు మట్టి కుండలో నీరు తాగడానికి ప్రిఫర్ చేయండి. దానివల్ల మనకి చల్లదనం ఉంటుంది, మన వాటర్లో ఉండే మినరల్స్ అవన్నీ కూడా మెయింటైన్ అవుతాయి. అండ్ మనకి ఫ్రిడ్జ్ వాటర్ తాగితే వచ్చే సోర్ థ్రోట్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ కుండలో వాటర్తో రాకుండా ఉంటాయి అన్నమాట. సో వీలైనంత వరకు ఈ జాగ్రత్తలు తీసుకొని మనం మన శరీరంలో వేడిని వీలైనంత వరకు తగ్గించుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.